కొట్టేస్తా మిమ్మల్ని, మళ్ళీ నా జోలికొస్తే అందరి ముందే కొట్టేస్తా మిమ్మల్ని అంటూ జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్రకు వార్నింగ్ ఇచ్చారు హర్ష వీణ. అలాగే అరవ లీలలన్నీ బయటపడతానన్నారు. ఈస్ట్ గోదావరి ఏలేశ్వరం నుంచి విజయవాడ నోవాటెల్ వరకు గుట్టు విప్పుతానన్నారు. అరవ లీలలు సీరియల్ మళ్లీ మొదలైంది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్ష వీణ కొత్త వీడియో విడుదల చేశారు. తనను కొట్టిన తాతంశెట్టి నాగేంద్రకు జనసేన నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈసారి తనపై దాడికి యత్నిస్తే తిరిగి కొట్టేస్తానన్నారు. ఈసారి కొట్టడానికి రండి, నేను నా నోట్తో కాదు చేతికే పని చెప్తాను. ఖచ్చితంగా పరువు పోతుందని అవసరంగా ఒక్క దెబ్బ పడినా సరే మీ మీద మీ పరువు పోతుంది, మీ పార్టీ పరువు పోతుంది. అలాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దండి. లాస్ట్ టైం నీ ఏజ్కి గౌరవం ఇచ్చో, లేకపోతే నేను షాక్లో ఉండేవు, నేను నిన్ను కొట్టలేదేమో. కాకపోతే ఈసారి నా నోటికి కాదు నా చేతికే పని చెప్పడం జరుగుతుంది. అరవ శ్రీధర్ గుట్టు మొత్తం విప్పేస్తానన్న హర్ష వీణ ఏలేశ్వరం నుంచి విజయవాడ నోవాటెల్ హోటల్ దాకా అన్నీ చెప్పేస్తానన్నారు. పీకే కల్ట్ ఫ్యాన్స్ అనుకుంటా. కాకపోతే మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు, మీ ఇంట్లో కూడా అమ్మ, అక్క, చెల్లి, పెళ్ళాం, కూతురు ఉంటారు. అండ్ అరవ శ్రీధర్, నీ గురించి లాగాలంటే ఈస్ట్ గోదావరి ఏలేశ్వరం నుంచి విజయవాడ నోవాటెల్ దాకా లాగొచ్చు. అండ్ నీ పక్కన ఉండేవాడు నన్ను కొట్టిన వాడి గురించి సంయుక్తంగా తెలియజేయగలను. ఆడపిల్లకు అన్యాయం చేసిన అరవ శ్రీధర్ పార్టీ క్లీన్ చిట్ ఇవ్వకముందే జనసేన కండువా కప్పుకోవడం ఆ పార్టీకే అవమానం అన్నారు హర్ష వీణ. షేమ్ ఆఫ్ యూ. మగాడి లక్షణం కాదు శ్రీధర్ ఇది. వీణాకి చొప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పి శ్రీధర్ వైపు తప్పే లేదని నిరూపించుకొని, ఒక మగాడిలా నిరూపించుకొని అప్పుడు కండువా వేసుకుంటే నీకంటూ ఒక గౌరవం ఉండేది. కొడితే భయపడిపోయి కోడూరు విడిచి వెళ్తారని తాతంశెట్టి కలలు కంటున్నారని, ఇక మీదట తన జోలికొస్తే పరువు దక్కదన్నారు హర్ష వీణ.